మనుషులు సుఖభోగాలకు అలవాటైపోయి వేరే వాళ్ళని చూసి ఏం చేసుకున్నాడు తెలుసా? నేనెందుకు సంపాదించకూడదు, నేనెందుకు ఇలా ఉండకూడదు, నేనెందుకు అలా తిరగకూడదు అని అడ్డదారులతో తొక్కుతున్నారు. నీతిని మర్చిపోతున్నారు, మంచితనాన్ని మర్చిపోతున్నారు, యథార్థతను మర్చిపోతున్నారు. నేను క్రైస్తవుననే సంగతి మర్చిపోతున్నారు. నేను నిజాయితీగా ఉండాలి, యథార్థవంతుడిగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, నేను ఒక భక్తి పరుణ్ణి, నేను మంచి దేవుని యొక్క సన్నిధానంలో యథార్థంగా ఎదిగేటువంటి వ్యక్తిని అనేటువంటి విషయాలన్నింటినీ మర్చిపోయి ధనం దగ్గరకు వచ్చేసినప్పటికి ఏమైపోతున్నారు? అందరూ కూడా ధనం దగ్గర బోర్లా పడిపోతున్నారు. మీరు చెప్పండి, మీకు తెలిసినటువంటి చాలా మంది వ్యక్తుల యొక్క జీవితాల్లో మీరు చూసినప్పుడు వాళ్ళందరి పరిస్థితులు ఈ రోజున ఎలా ఉన్నాయి? ప్రతి విషయాల్లో కూడా అవినీతి ఎక్కువైపోయింది. నీతిగా, నిజాయితీగా, యథార్థతగా బ్రతికేటువంటి కుటుంబాలు ఈ లోకంలో లేవు. కానీ ప్రభు అంటాడు, చివరికి మీరు ఏమి సంపాదించుకుని లోకంలో సంతోషించగలరు